ఆ మార్గం ఎలా ఉంటుందంటే అంధకారం అలముకుంటుంది. వారు ఎక్కడ పడిపోతారో వారికి అర్థం కాని పరిస్థితిలో వారు ఉంటారని మనకు వాక్యంలో తెలియబడుతుంది. ఇదే సామెతలు గ్రంథకర్త 14 అధ్యాయము 12 వచనంలో అంటాడు, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకది మరణముకు త్రోవ తీయును. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేమో నీతిమంతుల మార్గము, ఇంకొకటేమో భక్తిహీనుల మార్గం. నీతిమంతులు వెళ్తున్న మార్గములో పట్టపగలు వేకు వెలుగు తేజరిల్లునట్లుగా అంతకంతకు నీవు వెళ్తున్న మార్గంలో వెలుగు తేజరిల్లుతుంది. భక్తిహీనులు వెళ్ళిన మార్గంలో అంధకారం అలముకొని వారు ఏం చేస్తున్నారో, ఎక్కడ పడుతున్నారో, ఎలా నడుస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అయితే ఇదే జ్ఞానైన సొలొమోను అంటాడు, ఒకని ఎదుట వాడు ఎన్నుకునే మార్గము, వారు నడిచే మార్గము సరైనదిగా కనబడుతుంది. అది వారికి అంగీకారంగా అనిపిస్తుంది. కానీ ఫలితం ఏంటంటే అది మరణానికి, నాశనానికి, కష్టానికి, నష్టానికి దారితీస్తుంది. అలాగే యేసు ప్రభువు కూడా మత్తయి సువార్త 7 అధ్యాయం 13, 14 వచనాల్లో 2 మార్గాల గురించి చెప్పాడు. ఒకటేమో ఇరుకు మార్గము, ఇంకొకటేమో విశాల మార్గము. విశాల మార్గంలో చాలా ఈజీగా లోపలికి వచ్చి, కానీ ఇరుకు మార్గం చాలా కష్టతరంగా రావాలి. విశాల మార్గంలో ఎందరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, అది విశాలం కాబట్టి. కానీ ఇరుకు మార్గంలో కొందరే రాగలుగుతారు, చాలా కష్టంగా రావాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక ఈ 2 మార్గాల్లో నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? ఈ 2 మార్గాల్లో ఏ మార్గం గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావు? యాకోబు అంటాడు, దేవుని చేత దర్శనం పొంది నేను ఒక మార్గంలో వెళ్తున్నాను దేవా, నేను వెళ్తున్న మార్గంలో నీవు నాకు తోడుగా ఉండాలి, నాకు కావలసిన ఆహారం ఇవ్వాలి, నేను వేసుకోవడానికి వస్త్రాలు ఇవ్వాలి, అప్పుడే నువ్వు దేవుడు అని అంటా ఉన్నాడు. మనం కూడా ఇలాంటి తాత్పర్యమే కలిగి ఉంటాం. నేను ఒక మార్గాన్ని ఎంచుకున్నాను, ఆ మార్గం గుండా నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను, నేను తినటానికి ఆహారం, ధరించుకోవడానికి వస్త్రాలు, నాకు ఎలాంటి ప్రమాదం ఆపద లేకుండా నీ క్షేమం భద్రత నాకు కలుగు చేయాలంటాడు. అంటాం మనం కూడా. కనుక ఈ సామెతల్లో మనం చూస్తే నీతిమంతుల మార్గము వేకు వెలుగు పట్టపగలు తేజరిల్లునట్లుగా నువ్వు వెళ్తున్న మార్గములో అంతకంతకు వెలుగు తేజరిల్లాలి అని దేవుడు వాగ్దానంతో కూడిన వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ వాక్యము మన జీవితంలో స్వతంత్రించుకోవాలి, ఆ వాగ్దానం స్వతంత్రించుకోవాలి. మనం వెళ్తున్నటువంటి మార్గములో దేవుడు తోడుగా ఉండి చేరుకోవలసిన గమ్యానికి చేరుకోవాలంటే నువ్వు ఏ మార్గము గుండా వెళ్తున్నావో ఒకసారి ఆలోచన చేయాలి. ఇర్మీయాలో అంటాడు, ఇదిగో మార్గంలో నిలిచి చూడండి, పురాతన మార్గమును గురించి విచారించండి, మేలైన మార్గం ఏదో ఎంచుకొని నెమ్మది కలుగు మార్గమును మీరు ప్రయాణించండి అని ఇర్మీయా గ్రంథంలో మనం చూస్తాం. సరే, యేసు ప్రభు వారు కూడా 2 మార్గాల గురించే చెప్పాడు కొండ మీద ప్రసంగం చేస్తూ చివరిలో ఆయన ఒక అద్భుతమైన ప్రసంగాన్ని చేశాడు. ఇదిగో 2 మార్గాలు ఉన్నాయి, ఇరుకు మార్గం ఉంది, విశాల మార్గం ఉంది. ఇరుకు మార్గంలో రావటానికి అనేకులు చూస్తారు కానీ రాలేరు, కానీ విశాల మార్గమున అనేకులు రావటానికి అవకాశం ఉంది అని
అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి యేసయ్య బోధ చేసినట్టుగా చూస్తాం. అయితే బైబిల్లో కొంతమంది వారు ఎన్నుకున్న మార్గాలు బట్టి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనం చూద్దాం. ఒక ఒక 3-4 ఉదాహరణలుగా మనం చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం మనం చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే అక్కడ, కాబట్టి నా మాట వినుము, ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమున గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. ఈ స్టేట్మెంట్ ఎవరిస్తూ ఉన్నారు? స్వయంగా దేవాతి దేవుడే అబ్రహామును గురించినటువంటి సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. ఇదిగో నా స్నేహితుడైన అబ్రహాము గురించి మీరు ఆలోచించారా? అతడు తన మార్గము, దేవుని మార్గమును గురించి, యథార్థమైన మార్గము గురించి, సన్మానమైన మార్గము గురించి తన పిల్లలకి, తన ఇంటి వారికి నేర్పించాడు. అలా నడుచుకున్నాడు. కాబట్టి అబ్రహాము జనములకు తండ్రిగా, అబ్రహాము ఆశీర్వదించబడిన వ్యక్తిగా, అబ్రహాము ద్వారా అనేక వంశములు దీవించబడిన ఒక వ్యక్తిగా నిలబడటానికి కారణం ఏంటంటే, అబ్రహాముకి దేవుడు ఏ మార్గము గుండా చూపించి వెళ్ళమన్నాడో ఆ మార్గము గుండా వెళ్ళాడు కనుక అనేకులకు ఆశీర్వదకరంగా మిగిలి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహామా, నీ తండ్రి ఇంటిని, నీ తల్లి ఇంటిని, నీ బంధువులని, నీ సొంత వీరిని విడిచి నేను చూపించి దేశానికి వెళ్ళి అన్నాడు. ఆయన చెప్పినట్టుగానే వెళ్ళాడు. అబ్రహాము దినాల్లో కరువు రాలేదంటే కరువులు వచ్చాయి. అబ్రహాము గారు అవమానం ఎదుర్కోలేదంటే అవమానం ఎదుర్కొన్నాడు. ఇబ్బందులు పడలేదంటే ఇబ్బందులు పడ్డాడు. అయినా ప్రపంచంలో ఉన్నటువంటి జాతి అంతటికి ఒక ఆశీర్వాదానికి తండ్రిగా నిలబడటానికి కారణం ఏంటంటే, దేవుడు ఏ మార్గం అయితే చూపించాడో, ఏ మార్గం గుండా నడవమన్నాడో తూచా తప్పకుండా అబ్రహాం అలా నడిచాడు కనుక అనేకులకు ఆశీర్వదకరంగా నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకానొక సందర్భంలో వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు, అల్లారముద్దుగా పెంచుకున్న కుమారుడు, లేక పుట్టినటువంటి కుమారుడిని బలిమ్మంటే మారు మాట మాట్లాడకుండా, వెనక తట్టు చూడకుండా, ఇంకొక ఆలోచన చేయకుండా దేవుడికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో ఆదికాండములో మనం చూస్తాం. కనుక దేవుడు అబ్రహామును ఏ రీతిగా నడవమన్నాడో, ఏ మార్గాల గుండా నడవమన్నాడో ఆ మార్గాల గుండా నడిచాడు కనుక అనేకులకు ఆశీర్వాదకరంగా నిలిచాడు. అదే కోవకు సంబంధించినటువంటి తన బంధువైన లోతు కూడా ఉన్నాడు. లోతు ఇద్దరు కూడా దేవుని ఎరిగిన వారే, ఇద్దరు నీతిమంతులే, ఇద్దరు దేవునితో సంబంధం కలిగిన వారే, ఇద్దరు దేవునితో బంధం కలిగినటువంటి వారే, దేవుని గురించి తెలిసిన వారే. కానీ ఒకరేమో కడ వరకు దేవునితో నడిచారు, ఒకరేమో మధ్యలో తన మార్గాన్ని, తన సొంత మార్గాన్ని, దేవుని మార్గాన్ని వదిలి సొంత మార్గం వైపు నడిచారు. తత్ఫలితంగా ఘోరాతి ఘోరమైనటువంటి కీడును అనుభవించాడు. చూడండి, మనము ఆదికాండము ఈ 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము 31వ వచనములు మనం చూస్తే, అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషులు లేడు అని మన తండ్రికి ద్రాక్షరసము త్రాగించి అతనితో సైనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందాము రమ్మని చెప్పాను. ఏ మార్గము గుండా వెళ్తున్నాడండి లోతు? ఏ మార్గము గుండా?
లోకము నడిచే మార్గము గుండా వెళ్తున్నాడు. లోకములో ఒక మర్యాద ఉంది, లోకములో ఒక నీతి ఉంది, లోకములో ఒక పద్ధతి ఉంది. ఆ మర్యాదను ఎంచుకొని అలా నడిచాడు. తత్ఫలితంగా కీడును అవమానం పొందుకున్నాడు. శాపగ్రస్తమైన సంతానానికి పొందుకునే ఆ పరిస్థితిని కలిగి ఉన్నాడు. కనుక ఈ రెండు కుటుంబాలని, ఈ ఇద్దరు వ్యక్తులు మనం చూస్తే ఇద్దరు దేవునికి ఎరిగిన వారే, దేవుని సన్నిధిలో గడిపిన వారే, దేవునితో అనుబంధం ఉన్నవారే, దేవుని యొక్క గొప్పతనం తెలిసిన వారే. ఒకరేమో కడ వరకు యథార్థమైన నీతి కలిగిన మార్గంలో, దేవుని మార్గంలో నడిచారు, అనేకులకు ఆశీర్వకరంగా నిలబడ్డారు. మరొకరేమో నడుస్తూ నడుస్తూ ఒకనొక సమయంలో త్రోవ తప్పాడు, తన సొంత మార్గాన్ని ఎంచుకున్నాడు, గొప్ప శాపాన్ని కీడుని కొని తెచ్చుకున్నట్టుగా మనం చూస్తాం. కనుక ఈ మాటలు వింటున్న నీవు నేను ఏ మార్గంలో నడుస్తున్నావు? దేవుని మందిరానికి వస్తున్నావు, చాలా మంచిది. దేవుని ఆరాధిస్తున్నావు, చాలా సంతోషం. ప్రతి కూడినప్పుడల్లా దేవుని వాక్యము వింటున్నావు, చాలా మంచిదే. కానీ నువ్వు ఏ మార్గం గుండా వెళ్తున్నావు, ఏ మార్గాన్ని ఎంచుకున్నావు అన్నది ఆలోచన చేయాలి. నీతిమంతుల మార్గం ఉంది, భక్తిహీనుల మార్గం ఉంది. భక్తిహీనులు అనగా దేవుడు భయం లేనివారు, భక్తిహీనులు అనగా దేవుని గురించి ఆలోచించేవారు కాదు. భక్తి కలిగిన వారు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా దేవునికి లోబడి దేవునికి ఇష్టానుసారంగా నడుచుకున్నవారు. నీతిమంతుల మార్గం ఉంది, భక్తిహీనుల మార్గం ఉంది. నీతిమంతుల మార్గంలో పట్ట పగలు వేకు వెలుగు తేజరులున్నట్లుగా అంతకంతకు వెలుగు తేజరులుతుందంట. భక్తిహీనుల మార్గము గాఢాంధకరమైపోతుంది. ఈ మాటలు వింటున్నప్పుడు నిజమే, నేను ఒక మార్గం గుండా వెళ్తున్నాను, నేను కానరాని పరిస్థితులు ఉన్నాను, కీడు అనుభవిస్తున్నాను, నష్టాలు అవుతున్నాయి, కష్టాలు అవుతున్నాయి, ఇరుకులో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను, రకరకాల పరిస్థితుల ప్రభావాల చేత ఏడవబడుతున్నానని నీకు అనిపిస్తే, నీ మార్గంలో వెళ్తున్న మార్గంలో ఒక్కసారి ఆలోచించి ఇర్మియా భక్తుడు అనుకున్నట్టుగా పురాతనమైన మార్గమును గురించి విచారించండి, మేలైన మార్గం ఏదో కనుక్కోనండి, అప్పుడు నెమ్మది కలిగిన మార్గం ఏదో తెలుసుకొని అందులో ప్రవేశించండి అని ఇర్మియా గ్రంథకర్త చెప్పినట్టుగా నువ్వు వెళ్తున్న మార్గము సరైన మార్గమేనా? నువ్వు వెళ్తున్న మార్గము నీతిమంతుల మార్గమేనా? నువ్వు వెళ్తున్న మార్గము దేవుడు కోరుకునే మార్గమేనా? అయితే కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఇబ్బందులు ఎదురొచ్చినా వెలుగు తేజరిల్లినట్లుగా నీ మార్గంలో దేవుడు తోడుగుండి వాటన్నిటినీ దాటుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము జీవితంలో కష్టాలు ఉన్నాయి, అబ్రహాము జీవితంలో కరువులు వచ్చాయి, అబ్రహాము జీవితంలో అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ భూమి మీద జనములకి తండ్రిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. కానీ లోతు తన సొంత మార్గం ఎన్నుకున్నాడు, భయంకరమైన శాపము కొని తెచ్చుకున్నాడు. ఇద్దరు దేవుణ్ణి ఎరిగిన వారే. బైబిల్లో చూస్తే లోతు నీతిమంతుడు, అబ్రహాము నీతిమంతుడే. కానీ లోతు ఎంచుకున్న మార్గం శాపకరమైందిగా నిలబడింది. అబ్రహాము ఎంచుకున్న మార్గం ఆశీర్వాదకరంగా నిలబడింది. నువ్వు వెళ్తున్న మార్గం ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకా మనం చూస్తే మరి ఇశ్రాయేలు ప్రజల్ని అనేక మంది రాజులు పరిపాలించారు. యూదా ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలు, వారు 10 గోత్రాలుగా ఇశ్రాయేలు ప్రజలు, 2 గోత్రాలుగా యూదులు విడిపోయారు. విడిపోయిన తర్వాత యూదులనేమో 20 మంది రాజులు పరిపాలించారు, ఇశ్రాయేలీయులనేమో 19 మంది రాజులు పరిపాలించారు. మీరు ఆ చరిత్ర చదివితే, ఇశ్రాయేల్ రాజుల చరిత్ర చదివితే ఒక్క రాజు కూడా, 19 మంది రాజులు ఒక్క రాజు కూడా దేవునికి ఇష్టంగా నడిచిన వారు ఒక్కరు లేరు. అందరూ చెడు మార్గాలు నడిచిన వారే, అందరూ త్రోవ తప్పి తిరిగిన వారే. కానీ యూదా రాజుల్లో కొంతమంది యథార్థంగా నడిచారు, జయం పొందారు. కొంతమంది దుర్మార్గంగా నడిచారు, వారు అపజయాల్ని పాలయ్యారు. వారిలో ఒక 2-3 గురించి మనము ఆలోచించేద్దాం. మొట్టమొదటగా ఇశ్రాయేల్ ప్రజలు 2 భాగాలుగా విడగొట్టబడ్డారు. 10 గోత్రాలేమో చెప్పండి ఇశ్రాయేలు, 10 గోత్రాలు ఏమో ఇశ్రాయేలీయులు.
ఇశ్రాయేలుని ఎంతమంది పరిపాలించారు? 19 మంది. 2 గోత్రాలేమో యోధా గోత్రం. ఈ 2 గోత్రాల వారినేమో 20 మంది రాజులు పరిపాలించారు. అందులో ఇశ్రాయేలు పరిపాలించినటువంటి ఒక రాజు అహజ్యా అన్నటువంటి ఒక రాజు మనకి 2వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే 22వ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనం చూస్తే ఈ ఆహాజు గురించి మనం కనిపిస్తుంది. ఆ మొదటి వచనం నుంచి ఆహాజు యాల ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలును. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించలేదు. అతడు ఇశ్రాయేలుల రాజుల మార్గముల యందు నడిచి బయలుదేవతలు రూపముగా పోత విగ్రహములు చేయించెను. ఎలా నడిచాడంట? ఇశ్రాయేలీలు రాజులు ఏ మార్గం గుండా అయితే నడిచారో ఈ అహజ్య రాజు కూడా అదే మార్గం గుండా నడిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న నీవు మార్గంలో ఉన్నావు. ఏ మార్గంలో నడుస్తున్నావు? ఏ మార్గం గుండా నువ్వు ప్రయాణిస్తున్నావు? నీ మార్గంలో కష్టాలు రావని కాదు, అవమానం రాదని కాదు, ఇబ్బందులు రావని కాదు, సమస్యలు రావని కాదు. కానీ వచ్చిన దేవుడు వెలుగుగా ఉండి నిన్ను నడిపిస్తే వాటిని అధిగమించి ఆశ్చర్యకరంగా ఉంటావు. కానీ నువ్వు భక్తిహీనమైన మార్గములో, లోకస్తులు నడిచిన మార్గములో కష్టం ఎదురవుతుందని, నష్టం ఎదురవుతుందని, ఇరుకు వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని లోకస్తులు నడిచే మార్గంలో నువ్వు నడిస్తే తుదకది మరణమే, తుదకది శాపమే, తుదకది నష్టమే, తుదకది నీకు కీడే, తుదకది నీకు అవమానమే తెచ్చి పెడుతుంది తప్ప నీ జీవితానికి ఏ ప్రయోజనం చేకూర్చదనే సంగతి మనం ఆలోచించాలి. ఈ యొక్క ఇశ్రాయేలు పరిపాలించిన ఈ 19 రాజుల్లో అందరూ కూడా చెడుగా నడిచారు. వారు ఇష్టానుసారమైన మార్గాల్లో నడిచారు. ఆ రాజుల చరిత్రను కనుక మీరు చదివితే ప్రతి ఒక్కరూ ఓడిపోయారు. ప్రతి ఒక్కరూ అపవాది శత్రువుల చేతిలో ఓడిపోయారు. చూడండి, ఈ రాజు గురించి మనం చూస్తే ఈ రాజు మరియు అతడు బెన్యహేము లోయల యందు ధూపం వేసి ఇశ్రాయేలు ఎదుటి నుండి యెహోవా తోలివేసిన జనముల హేక్రియలు చొప్పున తన కుమారులను అగ్నిలో దహించును. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు చూడండి. అమ్మా, తనకు పుట్టిన కుమారులని అధికారం నిలబెట్టుకోవటం కొరకు, ఇతరుల రాజ్యంలో జయం పొందటం కొరకు కన్న కొడుకుల్ని అగ్నిలో వేశాడు. ఎంత భయంకరమైన వ్యక్తో చూడండి. దేవుణ్ణి ఎరిగినటువంటి రాజే, దేవుని ప్రజలను పరిపాలిస్తున్నటువంటి రాజే ఏ మార్గం గుండా వెళ్తున్నాడు చూడండి. అతడు ఉన్నత స్థలముల్లోనూ కొండల మీద ప్రతి పచ్చని చెట్టు కింద బలులు అర్పించుతూ ధూపం వేయుతూ వచ్చును. అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించి సిరియాలో అతను ఓడించి అతని జనుల్లో చాలామంది చెరపట్టుకొని దమస్కనుకు తీసుకొని పోయిరి. అతడు ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడిను. ఆ రాజు అతనికి లెస్సగా ఓడించను. లెస్స అంటే ఏం మిగలలేదు, ఇంకా ఏం మిగలలేదు. నువ్వు భక్తిహీనుల మార్గం గుండా నువ్వు నడిస్తే నీ జీవితంలో ఎదురయ్యేది ఏంటి తెలుసా? దాని ఫలితం ఏంటో తెలుసా? ఏమీ మిగలదో. కష్టం వచ్చిందని, నష్టాలు వచ్చాయని, అవమానాలు వచ్చాయని, ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సమస్యలు నిన్ను చుట్టుముట్టాయని భక్తిహీనులు నడిచిన మార్గం నువ్వు నడిస్తే, లోకస్తులు నడిచిన మార్గంలో నువ్వు నడిస్తే, దేవునికి ఇష్టం కాని మార్గంలో నువ్వు నడిస్తే నీ జీవితంలో నువ్వు పొందుకునేది ఏంటో తెలుసా? లెస్ అయిపోతావు. ఏమీ మిగలదు. ఆరోగ్యంలో లెస్సే, ఆర్థికపరమైన విషయంలో ఏమీ మిగలదు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు నీకు మిగిలేది శూన్యం తప్ప ఏమీ ఉండదు. బైబిల్లో చెప్పబడిన మాట గమనించండి. భక్తి కలిగిన వ్యక్తులు, నీతిమంతుల వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగి వారికి కొంచెం వచ్చినా అది గొప్ప ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. భక్తిహీనులకు విస్తారమైనది వచ్చినా అది వారి నాశనానికే
దారితీస్తుందని సంగతి మనం గ్రహించాలి. కనుక ఈ రాజు ఎలా నడిచాడు? అయ్యో నా పితరులు శత్రువుల చేతిలో ఓడిపోయారే, అనేక విషయాల్లో చెరసాల్లోకి వెళ్ళారే, అనేక విషయాల్లో ఇతరుల చేత బంధింపబడ్డారే, ఎంతో నష్టపోయారే, కష్టాలు పాలయ్యారే అని బుద్ధి తెచ్చుకొని తన మార్గాన్ని త్రిప్పుకోవలసినటువంటి ఈ రాజు వారి పితరులు నడిచినట్లుగానే నడిచాడంట. తత్ఫలితంగా లెస్సగా ఓడించారట. లెస్సగా ఓడించారు. ఈ మాటలు వింటున్న నీ జీవితం నిజమే, నాకు ఎలాంటి పరిస్థితి నాకు ఎదురవుతుందంటే నువ్వే మార్గంలో ఉన్నావో ఒకసారి మనల్ని మనము ఆలోచన చేయాలి. ఇంకొక రాజు ఉన్నాడు చూడండి, రెండో రాజుల గ్రంథం 24వ అధ్యాయము. రెండో రాజుల గ్రంథం 24వ అధ్యాయము 8 నుంచి 17 వచనాలు చూస్తే అక్కడ ఒక రాజు, ఇశ్రాయేలు రాజు కనిపిస్తాడు. యెహోయాకీను యాలన ఆరంభించినప్పుడు 18 ఏండ్లు యెరూషలేమునందు 3 మాసములు ఏలెను. ఎన్ని మాసాలు అండి? అందరు రాజుల కంటే తక్కువ ఎవరంటే ఈ రాజే. ఎంత అయిందట? 3 మాసాలు. అంటే ఎంత దేవునికి అవిధేయతగా జీవించాడు చూడండి. 3 మాసాలు ఏలాడు. ఏలిన తర్వాత యెరూషలేము వాడై ఎల్నాతోను కుమార్తెయగు నెహుప్తా అతని తల్లి, అతడు తన తండ్రి చేసిన దాని అంతటి ప్రకారం యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తర్వాత ఆ కాలమందు బబులోను రాజు నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదకి వచ్చి పట్టణం ముట్టడి వేసిరి. వారు పట్టణంకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజు నెబుకద్నెజరు తాను దాని మీదకి తీసుకొచ్చును. చూడండి, అలాగ మనం చూస్తే అలాగా 25వ అధ్యాయము 27వ వచనం చూస్తే ఈ యోధారాజు అయినటువంటి యెహోయాకీను చెరసాల్లో ఉంచబడి 37 సంవత్సరాలు 12 నెలలు బబులోను మరి చెరసాల్లో ఉంచబడ్డాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 37 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలట? ఈ రాజుగా ఏలింది ఎంత? 3 నెలలు. శిక్ష అనుభవించింది ఎంత? 37 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు. 12 నెలల 27 దినాలు ఉన్నాడు. కారణం ఏంటి? చెప్పండి. చెడు నడతను నడిచాడు, చెడు మార్గంలో నడిచాడు. దేవుడు ప్రేమించి చిన్న వయసులోనే రాజు అయ్యే భాగ్యం దేవుడిస్తే కృతజ్ఞతగా ఉండవలసిన వాడు, దేవునికి యందు భయభక్తులుగా ఉండవలసిన వాడు, దేవుణ్ణి హత్తుకొని దేవునికి ఇష్టానుసారంగా పరిపాలన చేయవలసిన ఈ వ్యక్తి తనతో పాటు తన రాజ్యంలో ఉన్న ప్రజలకి ఎంత కీడుని తీసుకొచ్చాడు చూడండి. 3 నెలలే పరిపాలించాడు, కానీ 37 సంవత్సరాల 12 నెలల 27 రోజులు చెరసాల్లో ఉన్నాడు. కారణం ఒకటే, భక్తిహీనుల మార్గము గుండా నడిచాడు. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏ మార్గంలో నువ్వు వెళ్తున్నావు? నీతిమంతుల మార్గం అంట పట్టపగలు వేకువ వెలుగు తేజరిల్లినట్లు అంతకంతకు తేజరిల్లుతుంది. కానీ భక్తిహీనులు మార్గము గాఢాంధకారం అవుతుందంట. ఇంకొక రాజు ఉన్నాడు చూడండి, అదే యూదులను పరిపాలించినటువంటి హిజ్కియా రాజు. హిజ్కియా రాజు గురించి మనందరికీ కొద్ది గొప్ప తెలిసిన విషయమే. 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 29వ అధ్యాయం నుండి 32 అధ్యాయాలు, అలాగే 2వ రాజులు 18వ అధ్యాయం నుండి 20 అధ్యాయాలు, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చూస్తే హిజ్కియా గురించినటువంటి తన జీవిత యొక్క చరిత్ర అంతా మనకు ఆ 3 అధ్యాయాలు కనిపిస్తుంది. ఒకానొక సమయంలో హిజ్కియా మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు గోడ తట్టు ముఖం తిప్పుకొని, అయ్యా నీ సన్నిధిలో ఎలా నడిచానో, నీ సన్నిధిలో ఏ రీతిగా నేను జీవించానో, నీ మార్గంలో ఏ రీతిగా నేను ప్రయాణం చేశానో నీకు తెలుసు ప్రభు అని దేవుని తట్టు తిరిగి బ్రతిమలాడి కన్నీరు కార్చినప్పుడు దేవుడు అదే హిజ్కియా మొర విని 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని సంవత్సరాలండి? 15 సంవత్సరాలు. హిజ్కియా రాజుగా ఉన్నంత కాలం రాణించగలిగాడు, శత్రువుల మీద విజయం పొందుకోగలిగాడు. అదే యూదులు రాజు అయినటువంటి ఈ యెహోయాకీను మాత్రం
3 నెలలే ఏలాడు. 37 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. చూడండి, ఈయనకేమో వ్యాధి వచ్చినప్పుడు బాగుపడ్డాడు. ఆ యెహోయాకీముకేమో వ్యాధి వచ్చినప్పుడు మరణం అయిపోయాడు. చూడండి, చూద్దాం. ఆ రెండో రాజుల గ్రంథం 27వ అధ్యాయము 24వ అధ్యాయము 24వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చూద్దాం. ఆ 2 రాజులు 24వ అధ్యాయం, 2 రాజుల గ్రంథం 24వ అధ్యాయము 8 నుంచి చదవండి అమ్మా. 8 నుంచి. ఉమ్, 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 ఉమ్. క్షమించండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయము. మనము ఇప్పుడు చెప్పుకున్నటువంటి అహజ్యా. ఉమ్, ఉమ్, ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. ఆగమ్మా. మనకి ఈ ఆహాజుకి కూడా ఒకానొక సందర్భంలో భయంకరమైన వ్యాధి వస్తుంది. వ్యాధి వచ్చినప్పుడు అహజ్యా మరి దేవుని సహాయాన్ని కోరుకోకుండా మరి అక్కడ ఉన్నటువంటి బయల దేవతల యొక్క సహాయాన్ని కోరుకున్నప్పుడు తను భయంకరమైనటువంటి మరణమైపోతాడు. ఆ సంగతి మనం ఇక్కడ చూడొచ్చు, మనం ఈ అధ్యాయంలో చూడొచ్చు. కానీ హిజ్కియా మాత్రం మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్ పొందుకున్నాడు. అహజ్యా మాత్రం వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధికి బలైపోయి మరణించాడు. కారణం ఏంటంటే హిజ్కియామో దేవుని మార్గముల గుండా నడిచాడు, రాజుగా రాణించగలిగాడు, అన్ని విధాలుగా జయం పొందాడు, తన శరీరంలో కూడా స్వస్థత పొంది ఒక జయకరమైన జీవితం జీవించాడు. కానీ ఈ అహజ్యా మాత్రం దేవుడు ఎన్నుకునే మార్గంలో కాకుండా వారి పితరుల మార్గంలో నడిచాడు, భయంకరమైన లెస్సగా ఓడించబడ్డాడు. అంత మాత్రమే కాక ఒకానొక సమయంలో వ్యాధి వచ్చినప్పుడు అప్పుడైనా దేవునితోటి తిరుగుతాడేమని దేవుడు ఎదురు చూశాడు, కానీ తిరగలేదు. తత్ఫలితంగా మరి విగ్రహాల వైపు వెళ్ళాడు, రకరకాల భూత వైద్యుల వైపు మళ్ళుకొన్నాడు. కానీ వారికి సహాయం అందలేదు, బాగుపడలేదు. చివరికి ఆ వ్యాధి చేత మరణించాడని వాక్య భాగంలో మనం చూస్తాం. కనుక ఒకరేమో వారు వెళ్తున్న మార్గాల్లో కష్టాలు వచ్చాయి, వ్యాధులు వచ్చాయి, శత్రువులు కూడా దండెత్తి వచ్చారు, కానీ జయం పొందాడు, నెమ్మది పొందాడు, రాజుగా రాణించగలిగాడు. కానీ అదే దేవుణ్ణి ఎరిగినటువంటి ఇంకొక రాజు తను వెళ్తున్న మార్గంలో దేవుని తోడు లేక శత్రువుల చేతిలో శరసల్లో వేయబడ్డాడు. అనారోగ్యం పాలైపోయినప్పుడు దేవుని సహాయాన్ని పొందుకోలేక మరణమైపోయాడు. కారణం ఏంటంటే ఒకరేమో దేవుని మార్గాల్లో నడిచి విజయం పొందారు, మరొకరేమో భక్తిహీనుల మార్గాన్ని నడిచి అపజయాన్ని పొందారు. 3 రాజుల గురించి మనం విన్నాం. ఒకరేమో యోధారాజు, ఇద్దరేమో యోధారాజుల గురించి విన్నాం, ఒకరేమో ఇశ్రాయేలు రాజు గురించి విన్నాం. యోధారాజుల్లో ఒక రాజేమో దేవుణ్ణి అనుసరించి నడిచాడు, విజయం పొందాడు. మరొక యోధారాజేమో దేవుని మార్గాల్లో కాకుండా భక్తిహీనమైన మార్గంలో నడిచాడు, అపజయం పొందాడు. మరొక రాజేమో ఇశ్రాయేలు పరిపాలించిన మరొక రాజు
అందరితో పాటు తాను కూడా చెరి మార్గాన్ని ఎంచుకున్నాడు, లెస్సగా ఓడించబడ్డాడు. అంత మాత్రమే కాక మరి తన శరీరంలో అస్వస్థతకు గురి అయిపోయినప్పుడు దేవుని సహాయాన్ని కోరుకోకుండా మంత్రాజ్ఞులు సహాయాన్ని కోరుకోవటం వల్ల తను మరణించినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. కనుక ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీవు ఏ మార్గంలో ఉన్నావు? భక్తిహీనుల మార్గంలో ఉన్నావా? నీతిమంతుల మార్గంలో ఉన్నావా? ఒక మాట చూద్దాం. రెండో పేతురు రాసిన పత్రిక 2 అధ్యాయము 5, 6, 7 వచనాలు చూస్తే, మరియు ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టక భక్తిహీనులు సమూహం మీదకి జల ప్రళయములు రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 మాత్రమే కాపాడబడ్డారు. ఆగమ్మ, అక్కడ భూమి మీద ఎంతోమంది ప్రజలు ఉన్నారు, కానీ ఒక 7 మాత్రమే ఆ జల ప్రళయముల నుంచి తప్పించబడ్డారు. కారణం, దేవుడు చూపించే మార్గంలో నడిచాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇంకా మనం చూస్తే, మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి దృష్టాంతం ఉంచుటకై వాటికి నాశనం విధించాడు. ఏం చేశాడట? నాశనము విధించాడు. కనుక యేసు ప్రభువు చెప్తున్నమాట, ఇరుకు మార్గం ఉంది, విశాల మార్గం ఉంది. విశాల మార్గంలో తినొచ్చు, తాగొచ్చు, తిరగొచ్చు, తాగొచ్చు, నీ ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు, పర్వాలేదు, విశాలంగా ఉంది. చెల్తనాం గాడి, పర్వాలేదు, ఏం కాదు, ఎవరు ఏమన్నారు, అది సంతోషం, ఆనందాన్ని కలిగిస్తుంది కొద్ది కాలం. ఇరుకు మార్గం ఉంది, ప్రస్తుతానికి ఇబ్బంది ఉంటుంది, ప్రస్తుతానికి ఆటంకంగా ఉంటుంది, ప్రస్తుతానికి అభ్యంతరకరంగా ఉంటుంది, అది ఇరుకుగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి. కానీ అది నీకు క్షేమము, నెమ్మదిని కలుగు చేస్తుంది. కనుక యేసు ప్రభువు బహు గొప్ప వర్తమానాన్ని ప్రపంచానికి అందిస్తున్నాడు. ఈ మార్గాలు, ఇరుకు మార్గం గుండా వెళ్ళటానికి అనేకులు చూస్తారు కానీ వెళ్ళలేరు. కారణం ఏంటంటే అది ఇరుకు, అది చిన్న ద్వారం, అది విశాల మార్గంలో అనేకులు ప్రవేశిస్తారు. అది చాలా ఈజీ మార్గం. కానీ దేవుని మార్గం కష్టతరమైనది. దేవుడు మనకు సహాయం చేస్తే ఆ మార్గంలో మనం వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేస్తాడు. ఇరుకు మార్గంలో నువ్వేమైనా చేయొచ్చు, ఏం కాదు. క్షమించండి, విశాల మార్గంలో నీకు నచ్చినట్టుగా వెళ్ళొచ్చు, ఏం కాదు. కానీ ఇరుకు మార్గంలో క్రమశిక్షణతో కూడినటువంటి మార్గము, అది ఇరుకుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, వెళ్ళలేని పరిస్థితి. కానీ నువ్వు వెళ్తే గొప్ప మేలు పొందుతావు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వే మార్గంలో ఉన్నావు కనుక ఒకసారి దేవుని వైపు చూద్దాం. నీతిమంతుల మార్గము పట్టపగలు వెలుగు తేజురిల్లినట్లుగా అంతకంతకు వెలుగు తేజురిల్లుతుంది. భక్తిహీనుల మార్గము అంధకారం అయిపోయి వారు ఏం చేస్తున్నారో, ఎక్కడ పడుతున్నారో తెలియని పరిస్థితులు ఉన్నారు. ఒక 2 భక్తుల గురించి మనం చూసాం. ఇద్దరు దేవునికి ఎరిగిన వారే. ఒకరేమో నీతి మార్గంలో నడిచి ఆశీర్వాదకరంగా నిలబడ్డారు, మరొకరేమో భక్తిహీనుల మార్గం నడిచి శాపకరంగా ఉన్నారు. 3 రాజుల గురించి మనం విన్నాం. 2 యోధా రాజులు. ఒకరేమో దేవుని మార్గంలో నడిచి జయాన్ని చూశారు, శరీరంలో స్వస్థత పొందుకున్నారు. ఒకరేమో వారు పితరులు నడిచిన భక్తిహీనుల మార్గంలో నడిచాడు. ఎలా చేశాడటండి? 3 నెలలు మాత్రమే పరిపాలించాడు. 37 సంవత్సరాల 12 నెలల 22 రోజులు శాపాన్ని అనుభవించాడు. మరొక రాజు ఉన్నాడు, ఇశ్రాయేలీ రాజు. వారి పితరులు నడిచినట్టుగా చెడు మార్గంలో నడిచాడు. తత్ఫలితంగా లెస్సగా ఓడించబడ్డాడు. కనుక నీ ముందు భక్తిహీనమైన మార్గం ఉంది. అది చాలా ఈజీ, అది చాలా విశాలంగా ఉంటుంది. అక్కడ నీకు అభ్యంతరం ఉండదు, అక్కడ నీకు ఇబ్బంది ఉండదు, అక్కడ నిన్ను ఎవరు అడిగిన వారు ఉండరు. తినాలంటే తినొచ్చు, పాడాలంటే పాడొచ్చు, ఆడాలంటే ఆడొచ్చు, తిరగాలంటే తిరగొచ్చు, తాగాలంటే తాగొచ్చు,
ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. అది విశాలం. కానీ ఇరుకు మార్గము క్రమశిక్షణతో కూడింది. సన్మార్గము, యథార్థమైన మార్గము, నీతితో కూడింది. అది ఇరుకుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. కానీ నువ్వు వెళ్ళిన తర్వాత గొప్ప ఆశీర్వాదం పొందుకునే మార్గంగా ఉంటుంది. ఈ మాటలు వింటున్న నీవు ఏ మార్గంలో ఉన్నావు? ఏ మార్గం గుండా ప్రయాణిస్తున్నావు? ఇప్పుడైనా నువ్వు వెళ్తున్న మార్గంలో ఒక్కసారి ఆలోచించి, మేలైన మార్గమేదో, నెమ్మది కలిగిన మార్గమేదో నువ్వు ఆలోచించి విచారించి అందులో నడుచుకుంటే నీకు మేలు కలుగుతుంది. అలా కాకుండా లోక మర్యాద చొప్పున, లోకము భక్తిహీనులు నడుచుకున్న మార్గంలో నువ్వు నడిస్తే అది ఎప్పటికైనా నీకు నష్టాన్ని, కష్టాన్ని తీసుకొస్తుంది. ఏ మార్గం గుండా వెళ్తావో అది మన చేతిలో ఉంది. ఆ మార్గాన్ని వెన్నుకొని అలా నడిస్తే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం, లేకపోతే గొప్ప శాపాన్ని అనుభవిస్తావు. అట్టి గొప్ప ఆధిక్యత దేవుడు మన అందరికి కూడా కలుగు చేయను గాక. అందరికి